మీ వర్సెస్ జీటీ మ్యాచ్ అసలైన థ్రిల్లర్గా నిలిచింది. వరుస ఓటములతో ఒత్తిడిలో ఉన్న ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్లో గట్టిగా తిరిగి వచ్చింది. ఈ మ్యాచ్ కేవలం ఒక గెలుపు కాదు, ఇది ఒక స్టేట్మెంట్. మేమింకా గేమ్లో ఉన్నాం అని చెప్పిన సమాధానం. మ్యాచ్ ప్రారంభం మాత్రం ముంబైకి అనుకున్నట్లుగా జరగలేదు. ఓపెనింగ్ నుంచే సమస్యలు మొదలయ్యాయి. టాప్ ఆర్డర్ బ్యాటర్లు వరుసగా అవుట్ అవ్వడంతో పవర్ ప్లే పూర్తయ్యేలోపే జట్టు ఒత్తిడిలో పడింది. స్కోర్ బోర్డ్ కూడా పెద్దగా కదలకపోవడంతో మరోసారి ముంబై ఫ్యాన్స్ నిరాశలోకి వెళ్లిపోయారు. అలాంటి సమయంలో క్రీజ్లోకి వచ్చిన తిలక్ వర్మ మ్యాచ్ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు. మొదట్లో కాస్త జాగ్రత్తగా ఆడుతూ పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. ప్రతి బంతిని అంచనా వేసుకుంటూ రిస్క్ తీసుకోకుండా ఇన్నింగ్స్ను బిల్డ్ చేశాడు. కానీ ఒకసారి అతను సెటిల్ అయ్యాక అసలు షో అక్కడి నుంచే మొదలైంది. బౌలర్లపై పూర్తిగా డామినేషన్ చూపిస్తూ గ్యాప్లో షాట్స్, భారీ సిక్సర్లు కొడుతూ మ్యాచ్ మూడ్ను మార్చేశాడు. మిడిల్ ఓవర్లలో తిలక్ ఆడిన ఇన్నింగ్స్ అసలు టర్నింగ్ పాయింట్. ఒక్కో ఓవర్తో రనరేట్ పెరుగుతూ ఉండగా గుజరాత్ బౌలర్లు పూర్తిగా ప్రెషర్లోకి వెళ్లిపోయారు. అతను కేవలం పరుగులు చేయడం మాత్రమే కాదు, మ్యాచ్ను కంట్రోల్ చేశాడు. స్ట్రైక్ రొటేట్ చేయడం, సరైన టైంలో బౌండరీలు కొట్టడం, ఫీల్డ్ ప్లేస్మెంట్ను ఉపయోగించుకోవడం, ఇవి అన్నీ ఒక మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ లక్షణాలు. చివరకు కేవలం 45 బంతుల్లోనే అజేయ శతకం పూర్తి చేయడం నిజంగా ఒక క్లాస్ ఇన్నింగ్స్. యువ ఆటగాడిగా ఇంత పెద్ద ప్రెషర్లో ఇలా ఆడటం చిన్న విషయానికి కాదు. మరో ఎండ్లో వచ్చిన సపోర్ట్ కూడా కీలకంగా మారింది. పార్ట్నర్షిప్ నిలవడంతో ముంబై మంచి స్కోర్ దిశగా వెళ్లగలిగింది. చివరకు నిర్ణీత 20 ఓవర్లలో భారీ స్కోర్ నమోదు చేసింది. ఇప్పుడు అందరి దృష్టి గుజరాత్ టైటాన్స్ చేజింగ్పై పడింది. భారీ లక్ష్యం ముందు ఉండటంతో వారు స్ట్రాంగ్ స్టార్ట్ ఇవ్వాల్సా ఈయన అవసరం ఉంది. కానీ మొదటి ఓవర్ నుంచే మ్యాచ్ ముంబై వైపు మళ్లిపోయింది. ప్రారంభంలో వచ్చిన వికెట్ గుజరాత్కు పెద్ద షాక్గా మారింది. ఆ తర్వాత వచ్చిన ప్రతి ఓవర్లో కూడా ఒత్తిడి పెరుగుతూ వెళ్లింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయారు. ఒక్కొక్కరిగా అవుట్ అవ్వడంతో స్కోర్ బోర్డ్పై ఒత్తిడి మరింత పెరిగింది. మధ్య ఓవర్లలో కూడా రికవరీ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ ముంబై బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. లైన్, లెంగ్త్, వేరియేషన్స్, ముఖ్యంగా ముంబై బౌలింగ్ యూనిట్ ఈ మ్యాచ్లో చూపిన ప్రదర్శన అద్భుతం. ప్రతి బౌలర్ తన బాధ్యతను సరిగ్గా నిర్వహించాడు. వికెట్లు తీసే సమయాల్లో తీసి రన్స్ కంట్రోల్ చేస్తూ మ్యాచ్ను పూర్తిగా ఒకవైపు తిప్పేశారు. ఫీల్డింగ్ కూడా చాలా షార్ప్గా ఉండడంతో గుజరాత్ బ్యాటర్లకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదు. మ్యాచ్ చివరికి పూర్తిగా ముంబై చేతుల్లోకి వెళ్లిపోయింది. గుజరాత్ టైటాన్స్ చాలా తక్కువ స్కోర్కే ఆలౌట్ అవ్వడంతో ముంబై ఘన విజయం సాధించింది. ఈ విజయం కేవలం పాయింట్స్ టేబుల్కే కాదు, టీం మోరల్కు చాలా ముఖ్యమైనది. ఈ మ్యాచ్ ద్వారా ఒక విషయానికి స్పష్టంగా తెలిసింది: ముంబై ఇండియన్స్ను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. ఒక మంచి ఇన్నింగ్స్, ఒక మంచి స్పెల్ మ్యాచ్ను పూర్తిగా మార్చగలవు. ముఖ్యంగా తిలక్ వర్మ ఈ మ్యాచ్లో చూపిన ప్రదర్శన అతను భవిష్యత్తులో ఎంత పెద్ద ప్లేయర్ అవుతాడో చూపించింది. ఇక ముందు మ్యాచ్లో ముంబై ఇదే ఫామ్ కొనసాగిస్తే ఈ టీం మళ్లీ టైటిల్ రేసులోకి రావడం ఖాయం. ఈ గెలుపు వాళ్లకు కొత్త ఎనర్జీ ఇచ్చింది. ఫ్యాన్స్ కూడా ఇప్పుడు తిరిగి నమ్మకం పొందారు. మరి మీ అభిప్రాయం ఏంటి? ఈ మ్యాచ్లో అసలు హీరో ఎవరు? తిలక్ వర్మనా లేక ముంబై బౌలింగ్ యూనిట్ మొత్తమా? కామెంట్లో తప్పకుండా చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి క్రికెట్ కంటెంట్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.